కదా. మీరు నేను ఇలాగా అలవాటు పడ్డాక వ్యవస్థలు ఏం చేస్తాయి? మందు తాగితే నష్టము కష్టమని అందరికి తెలుసు. కానీ మందే తాగుతాం పోతాం సాయంత్రానికి. పెగ్గేస్తాం పోయి. సో, అలాగా ఈరోజు మనం అలవాటు పడ్డాక అమ్మేవాడు ఏం చేస్తాడు? దాన్ని అవకాశంగా తీసుకుంటున్నాడు. యెస్ ఆర్ నో? ఎస్ స్మార్ట్. మనం అలవాటు పడ్డం మొదలు పెడితే అమ్మేవాడు అవకాశంగా తీసుకుంటాడు. మార్కెట్‌లో వచ్చింది నీకు అర్థమయ్యి నువ్వు వాడడం ఆపేయి. నీకు నష్టమని తెలిపించిన తర్వాత 2 నెలలు వాడడం ఒక నెల ఏంది 2 నెలలుంది. ఒక నెల రోజులు వాడడం ఆపేయండి అందరూ. టర్నోవర్ తగ్గిపోతే నష్టమొస్తే అరే! ఇది వ్యాపారం నడవట్లేదురా అని మూసేస్తాడా లేదా? ఎస్ మూసేస్తాడు అంతే. బట్ మనం ఏంటంటే అలాగ అతుక్కుపోతామనమాట. కాబట్టి ఇక్కడ చూడండి మీరు గమనించాల్సింది అబద్ధాన్ని ప్రమోట్ చేస్తున్నారు గానీ నిజాన్ని ఎవ్వడు ప్రమోట్ చేయట్లేదు. దీన్ని బట్టి మీకు అర్థమవ్వాల్సింది ఇదే. ఎస్ ప్రమోట్ చేసేవాడు డబ్బు కోసం అబద్ధాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. మోసాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. నష్టాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అనారోగ్యాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. మంచిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అందాన్ని ఎవరు ప్రమోట్ చేయరిక్కడ. ఎస్ సో, ఇది ఈరోజు మనం చేస్తున్న పని ఏంటనంటే, వీళ్ళు చేయలేని పని మనం చేయడానికి రెడీ అవుతున్నాం. వీళ్ళు చేయలేదు. ఈ ఎన్టీఆర్ చేయలేదు, శ్రీముఖక్క చేయలేదు, ఇలాంటోళ్ళు ఇంకెవరు చేయలేదు. చాలా మంది చేయలేదు. బట్ మనం చేయడానికి రెడీ అవుతున్నాం. మరి వీళ్ళకంటే మన గ్రేటే కాదా? వీళ్ళలాగా కోట్లు సంపాదించకపోవచ్చు. వీళ్ళలాగా హీరోయిన్‌లా కాకపోవచ్చు. బట్ మంచి చేస్తామా లేదా? ఎస్ మనలో 10 మంది చేయాల ప్రయత్నం చేద్దాం మరి. ఎస్ చేద్దామనంటే సో మీ టైం స్టార్ట్ అయిందనమాట. వావ్ సో వెయిట్ లాస్ ప్రోటీన్ ప్రోడక్ట్ ప్యాకేజ్ మన దగ్గర ఉందన్నమాట. ఈ ప్యాకేజ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సేఫ్ స్లిమ్ ప్రోటీన్ ఫర్ ఆల్, ఎనర్జీ బూస్టర్. సో 3 ప్యాకేజీలు కలిపి ఒక కాంబినేషన్ తోటి మంచి కాంబో ప్యాక్ మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు నిజంగా వెయిట్ తగ్గాలనుకుంటే. జూనియర్ ఎన్టీఆర్ చెప్పదు, శ్రీముఖి అక్క చెప్పదు, ఇంకొకరు చెప్పరు. బట్ ఇక్కడ సేఫ్ షాప్‌లో చెబుతారు. నిజం చెప్తారు, నిర్భయంగా చెప్తారు. సో దీనికోసం మీకు ఒక మంచి ప్రోడక్టు. సో మీరు వెయిట్ లాస్ అవ్వడం కోసం, మీ వెయిట్‌ను మీరు ఆరోగ్యంగా కంట్రోల్ చేసుకోవడం కోసం, అంటే వెయిట్ లాస్ అవ్వడంతోటి కొందరు అనారోగ్యం అవుతాం, వెంటనే తగ్గిపోతే నష్టం వస్తది అని చెప్పేసి అని అనుకుంటాం. బట్ అలా కాకుండా ఆరోగ్యంగా మీరు మీ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసనంటే, సో మన దగ్గర ఉన్న కాంబో ప్యాక్‌ను యూజ్ చేయాల్సొస్తది. సో ఏంటి ఈ ప్యాకేజ్ మనకు తెలుసు. లాస్ట్ టైం మనం యూజ్ చేసుకున్నామనమాట. లాస్ట్ టైం డిస్కస్ చేశాం చాలా వరకు. చాలా డిస్కస్ చేశాము. సేఫ్ స్లిమ్ షేక్ అనమాట ఇది. సో ఈ సేఫ్ స్లిమ్ షేక్ మనం వాడగలిగితే మనము స్లిమ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్. సో ఇదొచ్చేసి సోయా మిల్క్ తోటి, అలాగే మిల్క్ పదార్థాలతోటి తయారు చేసిన ప్రోడక్ట్ ఇది. సో కాబట్టి ఈ ప్రోడక్టు చాలా న్యాచురల్‌గా తయారు చేయబడ్డది. సో బయటైతే ఇలాంటి ప్రోడక్ట్‌లు బయట కూడా చాలా ఉన్నాయి. సో వాటి గురించి కూడా చెప్తాను. సో ఈ ప్రోడక్ట్ మనం దేనికి వాడమంటున్నారు అనంటే, స్కిప్ ది మీల్ నాట్ ది న్యూట్రిషన్. న్యూట్రిషన్‌ని స్కిప్ చేయకండి. మీల్‌ని స్కిప్ చేయండి అంటున్నారు. మీకు కావాల్సిన న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయండి, అంటే మినరల్స్, విటమిన్స్, న్యూట్రిషన్స్ మన బాడీకి ఏమైతే కావాలో వాటిని స్కిప్ చేయకండి లైఫ్‌లో. అవి స్కిప్ చేయడం వల్ల మీ బాడీ లాస్ అవుతుంది. మీ బాడీ అన్‌హెల్త్ అవుతుంది. సో మీల్ స్కిప్ చేయండి. న్యూట్రిషన్‌ను స్కిప్ చేయకండి. న్యూట్రిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇందులో చూడండి 170 న్యూట్రియంట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. 170 న్యూట్రియంట్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. సో అలాగే ఏ పవర్‌ఫుల్ 17 గ్రామ్స్ ఆఫ్ హై క్వాలిటీ ప్లాంట్ ప్రోటీన్ టు సపోర్ట్ మజిల్ స్ట్రెంగ్త్. సో మీ కండరాల బలాన్ని పెంచడం కోసము ఇందులో 17 గ్రామ్స్ హై క్వాలిటీ ప్లాంట్ ప్రోటీన్ ఉంటుంది. సో అలాగే 21 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్
టు ఫిల్ డైలీ న్యూట్రిషన్ గ్యాప్స్. సో మీ బాడీలో డైలీ న్యూట్రిషన్ గ్యాప్స్ను ఫుల్ఫిల్ చేయడానికి సో 21 ఎసెన్షియల్ విటమిన్స్ ఉంటాయి. 21 ఎసెన్షియల్ విటమిన్స్ ఉంటాయి. 21 విటమిన్స్ 100% మన బాడీకి రోజు అందాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఆ విటమిన్స్ అందాయో ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రోటీన్ ఎప్పుడైతే మన బాడీకి ప్రొడ్యూస్ అవుతుందో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీబాడీస్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతాయో మనము ఆరోగ్యంగా ఉంటాము. ఎటువంటి ఇన్ఫెక్షన్స్‌కు ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడగలుగుతాం. మన బాడీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్‌కు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అనంటే మన బాడీలో యాంటీబాడీస్ ఎక్కువ ఉండాలి. యాంటీబాడీస్ ఎక్కువగా ప్రొడ్యూస్ కావాలి మన బాడీలో అంటే ప్రోటీన్ ఎక్కువ కావాలి బాడీకి. ప్రోటీన్ ఎక్కువగా బాడీకి కావాలి అనంటే సో ఈ 21 విటమిన్స్ ఏవైతే మన బాడీకి అందేలాగా ఫుడ్ తీసుకుంటామో అప్పుడు ఆ ప్రోటీన్ అనేది మనకు కావాల్సినంత దొరుకుతుంది. సో మన బాడీలో జనరల్‌గా ఒక ఆరోగ్యకరమైన బాడీ సో జనరల్‌గా పర్ కేజీ అంటే ఎవరైతే వెయిట్ ఉన్నారో మీ వెయిట్‌కి తగ్గట్టు వెయిట్ ఒక కేజీకి 0.83 గ్రామ్స్ మీ ప్రోటీన్ మీరు తీసుకోగలగాలి రోజుకి. రోజుకి 0.83 గ్రామ్స్ తీసుకోగలగాలి కేజీ లెక్కన. అప్పుడు మీరు ఎన్ని కేజీలు ఉన్నారో అన్ని కేజీలు ఇంటూ 0.83 గ్రామ్స్ ప్రోటీన్ ప్రతి రోజు తీసుకోవాలి. అది ఐసీఎంఆర్ అంటే సో ఐసీఎంఆర్ రీసెర్చ్ ప్రకారం ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అనమాట. సో ఈ రీసెర్చ్ ప్రకారం మన ఇండియాలో జనాలు ప్రోటీన్ ఏదైతే పర్ కేజీ 83 గ్రామ్స్ తీసుకోవాలో అంత తీసుకోవట్లేదని చెప్పేసి ప్రూవ్ అయింది. 70% పీపుల్ అంత తీసుకోవట్లేదంట. ఓన్లీ సో 0.4 టు 0.5 గ్రామ్స్ మాత్రమే తీసుకుంటున్నారని చెప్పేసి ఆ రీసెర్చ్‌లో తెలిసింది. ఎందుకంటే మనం ఆరోగ్యకరమైన ఫుడ్, హెల్తీ ఫుడ్ ఎప్పుడైతే తీసుకోగలుగుతామో అప్పుడు ఆ మినరల్స్ మనకు కరెక్ట్‌గా దొరుకుతాయి. 21 ఎసెన్షియల్ విటమిన్స్ దొరుకుతాయి. తద్వారా ప్రోటీన్ కావాల్సినంత రేషియోలో మనకు ప్రొడ్యూస్ అవుతుంది. బట్ మనం అలా తీసుకోవట్లేదని చెప్పేసి ఇండియాలో పీపుల్ యొక్క లైవ్ అంటే జీవించే విధానాన్ని బట్టి, వాళ్ళు తినే అలవాట్లను బట్టి సో ఇది ఈ రీసెర్చ్‌లో అర్థమైందనమాట. సో కాబట్టి మనకేం కావాలంటే ఇప్పుడు యాంటీబాడీస్ ఎక్కువ కావాలి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్‌కు ఎఫెక్ట్ అవ్వకుండా. యాంటీబాడీస్ ఎక్కువ కావాలంటే ప్రోటీన్ ఎక్కువ కావాలి. ప్రోటీన్ ఎక్కువ కావాలంటే ఎక్కువ మినరల్స్ 21 మినరల్స్, విటమిన్స్ మనము రెగ్యులర్‌గా తీసుకోగలగాలి. అది మనం తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా దొరకదు. ఎందుకంటే మనం మాక్సిమం రైస్ ఐటెమ్స్ తింటాం. ఇంకా మనకున్న అలవాట్లు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటిలో నుంచి అన్ని మినరల్స్, అన్ని ప్రోటీన్స్ సరిగ్గా రీచ్ అవ్వవు. సో కాబట్టే మనము ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాము అనేది సో రీసెర్చ్ చెప్పిందనమాట. ఐసీఎంఆర్ రీసెర్చ్ చెప్పింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 0.83 గ్రామ్స్ పర్ కేజీ సో 100% ప్రోటీన్ మీ బాడీకి అందాలి అనంటే సో మీల్‌ని స్కిప్ చేసి అంటే రైస్ ఏదైతే మీరు తినాలనుకుంటున్నారో దాన్ని స్కిప్ చేసి రైస్ తినే క్వాంటిటీని తగ్గించి సో సేఫ్ షాప్ స్లిమ్ పౌడర్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే 100% మీకు సో మీకు మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ దొరుకుతుంది దీని ద్వారా. యెస్ ఆర్ నో? Yes, Martin. సో కాబట్టి ఈ ప్రోటీన్ అనేది ఈ సేఫ్ ప్రోటీన్ అనేది మీరు 100% యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్. యూజ్ చేద్దాం మరి. Yes, Moorji. Yes, సో Moorji. దీని గురించి పూర్తిగా మీకు క్లియర్‌గా చెప్పానన్నమాట. డిస్కస్ చేసుకున్నాం. సో కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనంటే సో వెయిట్ లాస్ అవ్వాలనంటే మీల్ ఏదైతే మనం భోజనం చేస్తామో భోజనం ప్లేస్‌లో సో ఈ సేఫ్ స్లిమ్ షేక్‌ని వాడండి. సో అలాగే ఎనర్జీ కావాలి మనకు ఎవ్రీడే. సో మనం ప్రోటీన్ ఇంకా ఎక్కువగా మన బాడీకి అందాలి అనంటే సో ప్రోటీన్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఈ ప్రోడక్ట్‌ను కూడా మనము యూజ్ చేయాలి. సో ఇది కూడా మన బాడీకి యాక్చువల్‌గా 40% ప్రోటీన్ అంటే పర్సెంటేజ్‌లో తీసుకుంటే బాడీలో 40% యాడ్ అవ్వాలి. 40% ప్రోటీన్ తీసుకోవాలంటే మనం తిండి ద్వారా మాక్సిమం ఏం జరుగుతుంది అనంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోగలిగితే ఆ ప్రోటీన్ దొరుకుతుంది. లేదు డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటే కొంచెం యావరేజ్‌గా దొరుకుతుంది. వెజిటబుల్స్ తీసుకుంటే లో లెవెల్‌లో దొరుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్
మీరు 100 గ్రాములు నాన్ వెజ్ తీసుకుంటారనుకోండి, అది రీచ్ అవుతే 40%. సో అప్పుడు నట్స్ అవి తీసేసి ఒక హాఫ్ కిలో తినాల్సి వస్తుంది. వెజిటబుల్స్ అయితే కిలో బావు తినాల్సి వస్తుంది. ఇలాగ జరగదు. ఒక్కొక్క మనిషి ఆ విధంగా తీసుకోవడం అది కష్టమైన పని. సో కాబట్టి అందుకోసం మనమున్న ఈ ఎమర్జెన్సీ లైఫ్ స్టైల్. ఎమర్జెన్సీ అంటే ఇట్ మీన్స్ బిజీ షెడ్యూల్. ప్రతిదానికి పరిగెడుతూనే ఉంటాం. యెస్. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంక మన వేట పరిగెడతడంలోనే ఉంటుంది తప్ప దేని గురించి ఆలోచించేది లేదు. సో కాబట్టి ఈ వేటలో మనము తినే తిండి కూడా సరిగా ప్లా ప్లానింగ్ చేసుకోలేకుండా వెళ్ళిపోతున్నాం అనమాట. కాబట్టి ప్రాపర్ ప్రోటీన్ 40% ప్రోటీన్ మీకు అందాలి అనంటే సో ఈ ప్రోడక్ట్‌ను కూడా మనము తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. ఇలాగా. సో ఇవొచ్చేసి నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ కూడా ఈ విధంగా సో నట్స్ ద్వారా తీసుకోవచ్చు. ఆ తర్వాత వెజిటబుల్స్ ద్వారా తీసుకోవచ్చు. సో ఇందులో మెయిన్ ప్రోటీన్ బాగా ప్రొడ్యూస్ చేసే, సపోర్ట్ చేసే విటమిన్, మినరల్స్ లూసిన్ అనే ఒక మినరల్ ఉంటుంది. విటమిన్ ఉంటుంది. మినరల్ ఉంటుందనమాట. సో ఈ లూసిన్ అనే మినరల్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం. సో ఇది లేకుండా కూడా చాలామంది ఆహ్, ప్రోటీన్ పౌడర్‌లు బయట ఉండేటివి వాడుతా ఉంటారు. ఎక్కువ వాడేది ఎవరు ప్రోటీన్ పౌడర్‌లు అంటే జిమ్ చేసేవాళ్ళు, బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పేసి అనుకునేవాళ్ళు ఎక్కువగా వాడుతా ఉంటారు. సో వాళ్ళు వాడేది కూడా వాళ్ళు వాడే ఈ ప్రతి ప్రొడక్ట్‌లో కూడా ఖచ్చితంగా లూసిన్ అనే మినరల్ ఉండేటట్టు చూసుకుంటారు. ఈ లూసిన్ అనే మినరల్ లేకపోతే మనం ఎన్ని రకాల ప్రోటీన్స్ అంటే ఎన్ని రకాల విటమిన్స్ ఉన్న ప్రొడక్ట్ తీసుకున్నా గానీ ప్రోటీన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎందుకంటే ఇందులో లూసిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందనమాట. కాబట్టి సో ఇది నాన్ వెజిటేరియన్‌లో ఎక్కువగా దొరుకుతాయి. తర్వాత నట్స్‌లో యావరేజ్‌గా దొరుకుతాయి. వినం వెజిటబుల్స్‌లో లో లెవెల్‌లో దొరుకుతాయనమాట. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీటన్నిటిని కూడా వాడేవాళ్ళు వాడుతా ఉంటారు. తినే అలవాట్లు ఎవరు మార్చలేము. బట్ తినే అలవాట్లు తింటూనే సో ఏం చేయాలనంటే లూసిన్ ఎక్కువగా అందే వెయ్ ప్రోటీన్ ప్రొడక్ట్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ను మనం వాడాలి. అలా వాడగలిగినామంటే 100% ప్రోటీన్ ఫర్ ఆల్ అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో సో తద్వారా మనకు ఎక్కువగా లూసిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఎనర్జీ బూస్టర్ మీరు ఆల్వేస్ యాక్టివ్‌గా ఉండాలి. సో సేఫ్ స్లిమ్ షేక్ తీసుకోవడంతోటి కొద్దిగా మిమ్మల్ని అంటే మీ ఫ్యాట్ ఆహ్, బర్న్ చేస్తూ మిమ్మల్ని కరిగించడానికి ప్రయత్నం మీ ఫ్యాట్‌ను కరిగించడానికి ప్రయత్నం చేస్తూ కొంచెం మిమ్మల్ని వీక్ చేస్తుంటది సేఫ్ స్లిమ్. సో సేఫ్ స్లిమ్ వీక్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా మీకు నీరసం వస్తది. కండరాల బలహీనత వస్తది. సో అందుకోసం వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం ప్రోటీన్ ఫర్ ఆల్ అనేది ప్రొడక్ట్ మనం తీసుకోవాలి. సో ఇంకా ఎనర్జీగా మనం పని చేయాలి. అంటే ఇప్పుడు ఖాళీగా ఉండే వ్యక్తులం కాదు మనము. ఆల్వేస్ యాక్టివ్‌గా ఉండే పని చేసుకోవాలి. ఏదో ఒక పని చేయాలి కాబట్టి, సో మన దగ్గర ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఎనర్జీ బూస్టర్ అనే ప్రొడక్ట్ క్యాప్సూల్. సో క్యాప్సూల్ ప్యాక్ అనేది మన దగ్గర ఉంది. సో దీన్ని ఎక్కువ ఎనర్జీని మనం వాడే చేసే పని కోసం ఎనర్జీ ఉండాలి కాబట్టి ఈ ఎనర్జీ బూస్టర్ కూడా మనం తీసుకోవాలి. ఈ విధంగా 3 రకాల ప్రొడక్ట్‌ల కాంబినేషన్ తీసేసుకొని సో కాంబినేషన్ తోటే మనం ఈ కాంబో ప్యాక్‌ను యూజ్ చేయగలిగితే 100% ప్రతి ఒక్కరం గూడా సో వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇక్కడున్న సేఫ్ స్లిమ్ అనేది 2 ఫ్లేవర్‌లు వస్తాయన్నమాట. చాకో ఫ్లేవర్ ఒకటి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఏదో ఒక ఫ్లేవర్ చాకో ఫ్లేవర్ తీసుకున్నామనుకోండి. ఫ్లేవర్ జస్ట్ మనకు రావటం కోసం చాకో అంటూ స్ట్రాబెర్రీ యాడ్ చేస్తారు. సో మిగతా అంతా మిల్క్ ప్రొడక్ట్స్ తోటే తయారు చేస్తారనమాట. సో ఆ విధంగా దొరికిన ప్రొడక్ట్ సేఫ్ స్లిమ్‌ను ఒక ఐటెమ్ తీసుకుంటాం. ప్రోటీన్ ఫర్ ఆల్ తీసుకుంటాం. ఎనర్జీ బూస్టర్. మొత్తం 3 డబ్బాలొస్తాయి ఇట్లాగా. సో 3 డబ్బాల్లో సో ఫస్ట్ మార్నింగ్ చూడండి బ్రేక్‌ఫాస్ట్. ఫిల్లింగ్ న్యూట్రిషన్స్. సో బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు న్యూట్రిషన్స్‌ని ఫిల్ చేసుకోవడంటే ఫస్టు ఎనర్జీ బూస్టర్ ఒక క్యాప్సూల్ తీసుకోవాలి. ఎనర్జీ బూస్టర్ అనేది ఒక క్యాప్సూల్ మార్నింగ్. ఎనర్జీ బూస్టర్ బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ లేదా ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలన్నమాట. ముందైనా, తర్వాతైనా. తినక ముందైనా, తిన్న తర్వాతైనా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ముందు సో మనము ఎనర్జీ బూస్టర్ క్యాప్సూల్ వేసుకోవాలి. సో ఆ తర్వాత బిట్వీన్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్. సో బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. లంచ్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్య టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం 8:00 బ్రేక్‌ఫాస్ట్ అనుకుంటే, సో 1:00కి లంచ్ అనుకుంటే 8-1 మధ్యలో 11:00కి సో 10:30, 11 ఆ టైంలో సో బ్రాంచ్ ఒక స్కూప్ సేఫ్ స్లిమ్ ప్రోటీన్ మనము ఒక గ్లాస్‌లో మిక్స్ చేసుకొని తాగాలి. సో ఇలాగా
సేఫ్ స్లిమ్ యూజ్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ ఏం చేయాలి అని అంటే లంచ్. సో మంచిగా లంచ్ చేసేసి మంచిగా కలర్ఫుల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, సలాడ్ ఇలాగ తీసుకోండి. సో ఇది తీసుకొని సో అప్పుడు కూడా మళ్ళీ 30 మినిట్స్ బిఫోర్ అంటే లంచ్ తీసుకునే ముందు ఇవన్నీ కలర్ఫుల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, సలాడ్ తీసుకుంటే హాఫ్ అన్ అవర్ ముందు సో మళ్ళీ ఒక ఎనర్జీ బూస్టర్ క్యాప్సూల్ వేసుకోండి. సో అలాగే వన్ స్కూప్ వన్ స్కూప్ వన్ స్కూప్ ప్రోటీన్ ఫర్ ఆల్. మధ్యాహ్నం పూట ప్రోటీన్ ఫర్ ఆల్ ప్రోడక్ట్ని వాడండి. సో అది కూడా ఒక స్కూప్ వేసేసుకొని సో గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేసేయండి. అలాగే నైట్ వచ్చేసి లైట్ న్యూట్రిషన్స్. మార్నింగ్ ఫుల్గా న్యూట్రిషన్స్ ఉండేది ఫుడ్ తీసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం వచ్చేసి లైట్ న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవచ్చు. సో లైట్ న్యూట్రిషన్ ఫుడ్ అని అంటే ఇక్కడ చూడండి సలాడ్లు ఏముంటాయి, అన్ని వెజిటబుల్సే ఉంటాయి. అందుకోసమే వెజిటబుల్స్ న్యూట్రిషన్స్ చాలా తక్కువ దొరుకుతాయి నాన్ వెజ్తో కానీ నట్స్తో కానీ కంపేర్ చేసుకుంటే. అందుకోసం వెజిటబుల్స్ ఎక్కువ తినాలని చెప్పి చెప్తా ఉంటారు అన్నమాట అందరూ. ఎక్కువ ప్రోటీన్ కావాలంటే ఎక్కువ తినాలని చెప్పి చెప్తుంటారు. సో కాబట్టి సో నైట్ వచ్చేసి లైట్గా న్యూట్రిషన్స్ అందేలాగా బాడీకి సలాడ్ తీసుకోమని చెప్తున్నారు అనమాట. సో ఆ టైంలో నైట్ 1 స్కూప్ సేఫ్ స్లిమ్ ప్రోటీన్. మార్నింగ్ టైంలో ఏదైతే సేఫ్ స్లిమ్ చాకో ఫ్లేవర్ మనం యూజ్ చేసామో సో ఈవినింగ్ పడుకుండే ముందు డిన్నర్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత ఈ సేఫ్ స్లిమ్ ప్రోటీన్ పౌడర్ను తాగేసి ఒక గ్లాస్ షేక్ చేసుకొని తాగేసి రెస్ట్లోకి వెళ్ళిపోవాలి. సో ఎవరైతే ఈ ప్రొసీజర్ ప్రకారం అంటే మార్నింగ్ మంచిగా ఇట్లా చూడండి స్పౌట్స్ సో నానబెట్టిన సీడ్స్, నానబెట్టిన విత్తనాలు ఏవైతే ఉంటాయో వీటిని తినేసుకుని వీటిని బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకొని సో ఈ సేఫ్ స్లిమ్ పౌడర్ని యూజ్ చేయండి మార్నింగ్. అలాగే మధ్యాహ్నం వచ్చేసి ఇట్లాగా ఫ్రూట్ చాట్. సో మంచిగా లంచ్ సో ఫ్రూట్ సలాడు సో కలర్ఫుల్ వెజిటబుల్స్ ఇట్లాగా ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ఎక్కువగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మధ్యాహ్నం మంచిగా గట్టిగా తీసుకోవచ్చు. సో తినక ముందు వాటెవర్ సో ఎనర్జీ బూస్టర్ క్యాప్సూల్ ఒకసారి వేసుకోవాలి. అలాగే సో ప్రోటీన్ ఫర్ ఆల్ అనేది మధ్యాహ్నం పూట వాడాలి. ప్రోటీన్ ఫర్ ఆల్ అనే ప్రోడక్ట్ని మధ్యాహ్నం పూట వాడాలి. సో నైట్ మళ్ళీ సేఫ్ స్లిమ్ ప్రోటీన్ను యూజ్ చేయాలి. ఈ విధంగా ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు తీసుకుంటే చూడండి ఇక్కడ మీకు రైస్ కనిపిస్తుందా No. నో గురుజీ. సార్? సడన్ గా రైస్ తగ్గమంటారు. ఇది చాలా కష్టమైన పని. ఇది చాలా చాలా కష్టమైన పని రైస్ తగ్గడం. సో కాబట్టి నేనేమంటానంటే రైస్ మార్నింగ్ నైట్ తగ్గించేసి మధ్యాహ్నం పూట కొద్దిగా తీసుకోండి. అలవాటు వెంటనే తగ్గించలేకపోతే మధ్యాహ్నం పూట రైస్ తీసుకోండి. బట్ మార్నింగ్ ఈవినింగ్ ఈ ప్రొసీజర్ని ఇంప్లిమెంట్ చేయండి. సో రైసు మెల్లమెల్లగా క్వాంటిటీ తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఇక్కడ ఎలాగో మీరు ఎనర్జీ బూస్టరు అలాగే సేఫ్ స్లిమ్ ప్రోటీన్ ఫర్ ఆల్ అనే ప్రోడక్ట్ మీరు మధ్యాహ్నం పూట 2 వాడతారు కాబట్టి ఎనర్జీ బూస్టర్ అండ్ ప్రోటీన్ ఫర్ ఆల్. సో మీ ఎనర్జీ సో మీకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని బాడీకి కరెక్ట్గా అందుతాయి, ఇబ్బంది లేదు. కాబట్టి మధ్యాహ్నం సో ఒక్కసారిగా రైస్ తగ్గించే ప్రయత్నం చేయలేకపోయినా మెల్లమెల్లగా తగ్గించడానికి ప్రయత్నం చేయండి. సో మార్నింగ్ ఈవినింగ్ 100% రైస్ను దూరం పెట్టేసేయండి. ఈ విధంగా మీరు కంట్రోల్ చేసుకుంటూ సో ఈ ప్రొసీజర్లో ఈ ప్రోడక్ట్ను మీరు యూజ్ చేయగలిగితే 100% మీరు ఎన్టీఆర్ లాగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. శ్రీముఖి లాగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. బట్ వాళ్ళెప్పుడు ఈ ప్రోడక్ట్లు మీకు చెప్పలేదు వాడమని చెప్పేసి. వాళ్ళకి ఈ ప్రోడక్ట్లు మన సేఫ్ షాప్లో ఎస్పెషల్లీ ఇలాంటి ప్రోడక్ట్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు. సో కాబట్టి సేమ్ ఇలాంటి ప్రోడక్ట్లు వాళ్ళు వాడింటారు, బట్ వాళ్ళకు చెప్పలేదు. కారణం ఏంటంటే వాళ్ళకు ఆదాయం లేదు. వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళ నోటి మాటకి ఆదాయం లేదు కాబట్టి వాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ఆదాయం ఉంటేనే మాట్లాడతారు. బట్ మనము ఆదాయం కోసం కాదు, ఆరోగ్యం కోసం మాట్లాడుకుందాం. సో మనం ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడాలి అంటే ప్రమోట్ చేద్దాం. సో ఈ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న ఈ ప్రోడక్ట్ను ప్రమోట్ చేసి వెయిట్ లాస్ అవ్వడానికి ఈ ప్రొసీజర్లో చూడండి. బ్రేక్ఫాస్ట్ సింపుల్గా తీసుకోండి. సో మధ్యలో 10:30, 11 ఆ టైంలో సేఫ్ స్లిమ్ ప్రోటీన్ తీసుకోండి. సో మధ్యాహ్నం మంచిగా లంచ్ చేయండి. ఈ విధంగా సో మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత సో ఈ ప్రోటీన్ ఫర్ ఆల్ తీసుకోండి. సాయంత్రం డిన్నర్ చేయండి. డిన్నర్ చేసిన 1 అవర్ గ్యాప్కి డిన్నర్ ఎప్పుడు చేయాలి? 7:30, 8కే చేయాలి. నైట్ 1 గంటకు కాదు, నైట్ 11 గంటలకు కాదు. మనం అన్ని సినిమాలు, సీరియళ్ళు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత డిన్నర్ చేస్తాం.
అట్లా ఉండొద్దు. 7:30 to 8కే డిన్నర్ చేయాలి. మీ ఆరోగ్యాన్ని, మీ వెయిట్‌ను లాస్ చేసుకొని, మీ ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనంటే ఈ ప్రొసీజర్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అప్పుడు మీ తొందరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇలాంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉందనమాట. కాబట్టి ఈ ప్రోడక్ట్‌ను యూజ్ చేద్దాం అందరం. సో, ఈ ప్రోడక్ట్ Yes, శ్రీముఖి Marty. చెప్పదు, ఎన్టీఆర్ చెప్పడు, ఇంకా ఎవరైనా తగ్గినా గానీ వాళ్ళొచ్చి మనకు చెప్పరు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోడక్ట్‌ని మనం యూజ్ చేయాలి. అలాగే మీ బాడీలో మీరు బాగా ఫిట్‌గా ఉండాలి. మీ బాడీలో మీ అంటే యవ్వనం కనిపించాలి. మీ బాడీలో యవ్వనం కనిపించాలి. మీరు ఫిట్‌గా ఉండాలి. మీ చర్మం ముడతలు పడొద్దు. మీ చర్మం గ్లో ఉండాలి అని చెప్పేసి అనంటే కొలాజిన్ ఏ ప్రోడక్ట్‌లో అయితే ఉంటదో ఆ ప్రోడక్ట్‌ను మనం యూజ్ చేయాలి. సప్లిమెంటరీ ప్రోడక్ట్‌లో ఏ సప్లిమెంటరీ ప్రోడక్ట్ కొలాజిన్ ఉంటదో అది మనం యూజ్ చేయాలి. సో, కొంత మేరకు ఈ ప్రోడక్ట్‌లో కూడా కొంతవరకు కొలాజిన్ ఉంటుంది. సో, ఎందుకంటే 21 మినరల్స్ మనము యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ 21 మినరల్స్ ద్వారా కూడా కొలాజిన్ కూడా ప్రొడ్యూస్ అవుతది. సో, ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ తింటే కొలాజిన్ వస్తుందని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇక్కడ కూడా నాన్ వెజ్‌కు ఈక్వాలెంట్ ప్రోటీన్స్ వచ్చేలాగా ఈ ప్రోడక్ట్ ఉందా లేదా? Yes. అందుకోసం Yes, Marty. ఖచ్చితంగా కొలాజన్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది. అందుకోసం మనుషులు ఫిట్‌గా ఉంటారు. ఫిజికల్‌గా స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే స్కిన్ టైట్‌గా ఉంటుంది. ఇలాగ జరుగుతుందనమాట. కాబట్టి మరి లేడీస్ హీరోయిన్‌లు, సో యాంకర్‌లు, సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సో అందంగా ఉండేవారు. సో ఇప్పుడు కూడా అందంగానే ఉంటున్నారు. కారణం ఏమై ఉండొచ్చు? కొలాజన్ వాడతారు. కొలాజన్ వాడతారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ అందాన్ని మెయింటైన్ చేస్తారు. మరి మనకెందుకు చెప్పరు? చెప్పరంతే. ఎందుకంటే మనం చెప్పడం వల్ల వాళ్ళకు ₹1 ఆదాయం లేదు. సో, కాబట్టి సో, వాళ్ళు జనాలకు నష్టం వచ్చేదాన్ని చెప్పడానికి ఆల్వేస్ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకు ₹1 ఆదాయం వస్తుంది. జనాలకు ఉపయోగపడే మ్యాటర్ చెప్పాలంటే వాళ్ళకు ఆదాయం లేదు కాబట్టి చెప్పరు. మీరెవ్వరినైనా గమనించండి. ఏ సెలబ్రిటీనైనా గమనించండి. ఇంకా వాడన్న ఈ పర్సన్ వేరు. ఎవరు? మన 'అబ్బాస్' అనే ఒక వ్యక్తి ఉంటాడు. అట్‌లీస్ట్ ఎళ్లి వాడు బాత్రూమ్‌లో నన్ను కడిగి ఇట్లా క్లీన్‌గా పెట్టుకోండి అని చెప్తాడు. ఆ మనిషన్నా మేలు. బాత్రూమ్‌లో ఏదో ఈ విధంగా క్లీన్‌గా చేసుకోవాలి. ఇలాంటి ప్రొడక్ట్ వాడండి క్లీన్‌గా ఉంచుకోండి అని చెప్తాడు. బట్ ఆ మనిషి చెప్తున్న దానికి సో, తీసుకుంటున్న దానికి సో, కొంతవరకన్నా న్యాయం చేస్తున్నట్టు అనిపిస్తది. బట్ వీళ్ళు చూడండి ఎట్లాగా చేస్తున్నారో. కాబట్టి సో, మనం ఏం చేస్తున్నామనంటే యూజ్‌ఫుల్ సొసైటీలో అందరికి ఉపయోగపడే ప్రొడక్ట్‌ని సో, అందరి ఆరోగ్యాన్ని కాపాడే ప్రొడక్ట్‌ని మనము ప్రమోట్ చేస్తున్నాం. చేస్తున్నామా లేదా? Yes. Yes, Marty. యూజ్ చేద్దామా మరి? Yes, Marty. Yes, Marty. సరే మరి Yes, మీరు Marty. చెప్తున్నారు సార్ మరి మీరు వాడారా? వాళ్ళైతే వాడిండ్రు కానీ చెప్పలేదు. ఆదాయం లేదు గాబట్టి. మరి మనల్ని చెప్పమంటున్నాము. మీరేమైనా వాడారా? మీరు చెప్తున్నారు గదా! అని అనొచ్చు. నేను ఆల్రెడీ స్లిమ్‌గా ఉన్నాను గాబట్టి వాడలేదనుకోండి. బట్ వాడేవాళ్ళు వాడారనమాట. సో, దీని యొక్క రిజల్ట్ మనం చూసాము. సో, దీని రిజల్ట్ మన మధ్యలోనే సాక్ష్యం ఉందనమాట. ఈ సాక్ష్యాన్ని రివీల్ చేయబోతున్నా. చూద్దాం మరి? Yes, Marty. Yes, Marty. సో, ఈ ప్రోడక్ట్‌లు చూడండి జనరల్‌గా ఈ ప్రోడక్టు యొక్క ఫీచర్స్, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దాని యొక్క రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ గూడా ఎవ్రీథింగ్ ప్రోడక్ట్‌లో ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ గూడా చూడండి అమినో యాసిడ్స్ అంటే 21 విటమిన్స్ మనకు కావాలని జెప్పేసి అంటాం గదా! సో, అందులో సో, టైపికల్ అమినో యాసిడ్స్ ఇన్ని ఉంటాయన్నమాట. ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, సెమీ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఇవన్నీ కూడా 21 ఉంటాయి. ఈ 21 ఉంటాయి. ఇందులో లూసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇదే ఉంటదనమాట. 2.7 ఉంటది. 2.7 సో, ఎక్కువ పర్సెంట్ 2.7-3.5 వరకు ఉండొచ్చనమాట. సో, ఈ 21 అమినో యాసిడ్స్ అందేలాగా మనం ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ తీసుకుంటామో అప్పుడు ప్రోటీన్ తొందరగా మనకు కావాల్సినంత ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 21 అమినో యాసిడ్స్ ఉంటాయి. మనం వాడే ప్రతి ప్రోడక్ట్‌లో. సో, బట్ బయట కొన్ని ప్రోడక్ట్‌లు ఉన్నాయన్నమాట. దీంట్లో అమినో యాసిడ్స్ ఉండవు. అన్నీ ఉండవండి. కొన్ని మాత్రమే ఉంటాయి. గమనించగలరు. సో, గమనించండి. ఇక్కడ చూడండి. అందులో మన దాంట్లో 21 ఉన్నాయి. ఇక్కడ ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 6, 7, 8 జస్ట్ 8 ఉన్నాయి. ఇంతేనా కదా? Yes, Marty. 8 అమినో యాసిడ్స్ ఉన్నాయి. 8 ఉన్నాయి ఇక్కడ.
మరి దానితోటి కావాల్సిన ప్రోటీన్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? సో మాయ చేస్తుంటారన్నమాట. అలాగే దీంట్లో చూడండి, దీంట్లో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దీంట్లో కూడా 9 ఉన్నాయి. మరి వీటికి బాగా కనెక్ట్ అవుతున్నారు జనాలు. 21 అమినో యాసిడ్స్ ఎప్పుడైతే మనము తీసుకోగలుగుతామో, అందులో లూసిన్ పర్సెంటేజ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉండగలుగుతుందో, సో అప్పుడు ఆ ప్రోడక్ట్ ద్వారా మనకి ప్రోటీన్ అనేది సరి అయిన, అంటే తగినంత మనకు దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎస్ ఆర్ నో? Yes. సో వెయిట్ లాస్ అవ్వడానికి Smart. సేఫ్ స్లిమ్మింగ్ వాడతాం. సో బాడీకి తగిన ప్రోటీన్ అందడం కోసం ప్రోటీన్ ఫర్ ఆల్ వాడతాం. సో మనం ఆల్వేస్ ఎనర్జీగా ఉండడం కోసం ఎనర్జీ బూస్టర్ వాడతాం. ఈ మూడింటి ఉపయోగాలు అవి. బట్ ఇక్కడ వాటి మూడింటి కాంబినేషన్లో ఎనర్జీ కావడం కోసం, సో బాడీ ఫిట్నెస్ పెంచుకోవడం కోసం బయట సో స్పోర్ట్స్ మెన్లు కానీ, జిమ్ చేసేవాళ్ళు కానీ, ఫిజికల్గా స్ట్రెంత్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఇలా కొన్ని టెంపరవరీ ప్రోడక్ట్లు వాడుతుంటారు. వీళ్ళు వాడే ప్రోడక్ట్లలో చూడండి, ఈ ప్రోడక్ట్లో 3.5G ఉంది. ఏంటిది? లూసిన్ కాంటెంట్. దీంట్లో 2.5 ఉంది. చూడండి, ఒక లూసిన్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసేసుకొని మిగతా యాసిడ్స్ ఏం లేకపోయినా పర్వాలేదు అన్నట్టు సో జస్ట్ 9 యాసిడ్స్ పెట్టారు. 9 అమినో యాసిడ్స్ ఉండేలాగా చూశారనమాట. సో ఇది కొంతవరకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. బట్ 100% పడుతుందంటే లేదనమాట. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు ఉపయోగపడే ఈ ప్రోడక్ట్ని సో ప్రమోట్ చేసి ఇది కంటిన్యూగా వాడండి అని చెప్తారనమాట. బట్ మన ప్రోడక్ట్ని ఏం చేయాలంటే 21 అమినో యాసిడ్స్ డైరెక్ట్గా అందే ప్రోడక్ట్ కాబట్టి సో మీరు తగ్గాల్సినంత వరకు వాడండి. మీకు ఎనర్జీ లో అవ్వకుండా ఉండేంత వరకు వాడండి. తర్వాత వాడకపోయినా ఇబ్బంది లేదు. సో ఆ విధంగా మన ప్రోడక్ట్ బెనిఫిట్ అవుతుందన్నమాట. ఎస్ ఆర్ నో? ఇలాగ మీరు రేట్లు కూడా గమనించవచ్చు అనమాట. ఈ విధంగా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ ఇదొకటే. సో బట్ చూడండి, ఇందులో కూడా న్యూట్రిషన్స్ ఏమున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి దీంట్లో కూడా. ఇందులో లూసినే లేదు చూడండి. సో కాబట్టి ఆ రియాలిటీ చాలా దెబ్బతింటుంది అనమాట. కాబట్టి వీళ్ళు ఏదో మ్యానిపులేషన్ అలాగ చేసేసి అమ్ముకుంటున్న వ్యాపారాలు జరుగుతున్నాయి. చేసేవాళ్ళు చేస్తున్నారు, కొనేవాళ్ళు కొంటానే ఉన్నారు. సో కాబట్టి మన వంట కంటే బెటర్గా ప్రోడక్ట్ మన దగ్గర వచ్చిందనమాట. సో ఈ ప్రోడక్ట్ను వాడడంతో సో అందరూ ఎనర్జీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, అలాగే వెయిట్ కూడా లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? Yes. Yes. సో 1 లీడర్ ప్రూవ్డ్ రిజల్ట్ బై యూజింగ్ అవర్ ప్యాకేజ్. సో మన ప్యానల్లో ఒక లీడర్ ఉన్నాడన్నమాట. వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్, సో సిన్సియర్ లీడర్. ఈ ప్రోడక్ట్ను వాడి సో రిజల్ట్ తీసుకొచ్చాడనమాట. సో ఇది రియల్గా ఎన్టీఆర్ చేశాడేమో కానీ సో ఎన్టీఆర్ కంటే ఎక్కువ చేసి ఈరోజు మన సార్ సాధించుకున్నాడు అనమాట. సో సార్ ఏమైనా రివీల్ చేద్దాం మరి. Yes, Morji. Yes, Smart. బిఫోర్ యూజ్ ఇలా ఉండేవాడు అనమాట ఈ పెద్ద మనిషి, మిస్టర్ ఆర్ సత్యనారాయణ సార్. బిఫోర్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు నవంబర్ 2024లో ఇలాగ ఉండే వ్యక్తి, జూన్ 2025లో ఇలాగ ఉన్నాడు. సో వెయిట్ ఏమాత్రం తగ్గేది కాదనమాట. ఎప్పటికలాగా స్ట్రాంగ్గా ఉండేవాడు అనమాట. సో చూడండి, ఇది ఎప్పుడు? 27 సెప్టెంబర్ 2025. 25. ఎస్ సార్ నో? సో దిశ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. దిశలో తీసిన ఫోటోలు ఇవి. సో చూశారు బాడీ ఎట్లా ఉందో చూస్తున్నారు, జాగ్రత్త చూడండి. సో వెయిట్ వచ్చేసి 96 కేజీలు ఉన్నాడు. వెయిట్ ఎంత ఉన్నాడు? 96 కేజీలు. సో ఎప్పుడైతే మన ప్రోడక్ట్ చూడండి, ఇంకా లేటెస్ట్ ఫోటో అనమాట, 20th జనవరి 2026. చూడండి, కడుపు ముందుకు వేసుకుని ఎట్లా వంగి చూస్తున్నాడు. దీన్ని ఏమంటారు? అంటాడు అనమాట, సార్ 9 months కంటే ఎక్కువ ఉంది సార్ అనేవాడు. అలాగే చెప్తున్నారు అనమాట. అంటే ఉన్న వాస్తవం అది. 9 months కంటే ఎక్కువైంది సార్, దీన్ని ఏం చేయాలి సార్ అని చెప్పేసి అనేవాడు. అదృష్టం సేఫ్ షా ప్రోడక్ట్ ఇచ్చింది, సేఫ్ షా ప్రోడక్ట్ పరిచయం చేసింది. సో దీంతో 96 కేజీలు వెయిట్ ఉన్న సారు 20th జనవరి 2026. మీకు గమనించండి, మీరు 2 సంవత్సరాలు దాదాపు 1.5 year నుంచి మీకు ఈ ఫోటోలు కంపేర్ చేశాను. సో ఎక్కడైనా వెయిట్ లాస్ అయిందా? No. 1.5 year నుంచి నో చేంజ్. No, sir. ఎప్పుడైతే
సో మన ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేస్తాడో అప్పటి నుంచి రియల్ హీరో 28 జూలై 2026 Wow. ఆర్ సత్యనారాయణ ఇలా తయారయ్యాడు. Smart సో కదా. వెయిట్ వచ్చేసి 81 కేజెస్కి వచ్చేసాడు. వెయిట్ ఎంత? 81. 81 kg. ముందు ఎంత ఉండేవారు? 96 గురించి. 96 ఉండేవారు. ఇప్పుడు 81కి వచ్చేసారు అనమాట. గ్రేట్ లెజెండరీ లీడర్. బిగ్ లాబ్స్ లెజెండరీ లీడర్కి ఒకసారి. 15 కేజెస్ తగ్గారు మీరు తక్కువ టైం. సో డ్రెస్ కోడ్లో చూడండి ఎట్లున్నాడు. వావ్. లాస్ట్ దిశలో ఎట్లున్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. చేంజెస్ కనిపిస్తుందా లేదా? ఎస్ మాచి. ఎస్ మాచి. గమనించండి. సో 96 కేజీలు ఉన్న వ్యక్తి సో 81 కేజీలకు 15 కేజీలు ఏకంగా తగ్గాడు. 5-6 నెలలు ఈ ప్రోడక్ట్ కంటిన్యూగా వాడడంతో, 5 నెలలు కంటిన్యూగా వాడడంతో. సో మరి చెప్పండి, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ప్రూవ్ చేసి చెప్తున్నాడు అనమాట. ఎస్ నేను 100% తగ్గాను. ఎస్ 100% నేను ఎనర్జీగా ఉన్నాను. ఎస్ 100% నా బాడీకి ప్రోటీన్స్ కరెక్ట్గా తీసుకుంటున్నాను. సో మరి మీరు కూడా ఇలాగే తీసుకోండి అని ఎన్టీఆర్ చెప్పలేకపోయినా మన సత్యనారాయణ సార్ చెప్తున్నాడు. వావ్. వావ్ గ్రేట్. ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కువ, సత్యనారాయణ సార్ ఎక్కువ? సత్యనారాయణ సార్ ఎక్కువ గురించి. ఎస్ సార్ నో? ఎస్ Yes, Maruti. చూడండి, ఒకప్పుడు ఏం చెప్పేవాడు అంటే, సార్ నేను ఇది ఒకటి చూడండి, సూట్ పెట్టుకోవడానికి బట్టలు కూడా పట్టదు సార్ అని. సూటు బట్టలు వేసుకునేవాడు కాదు. బట్టలు సూట్ మొత్తం సైడ్ అయిపోతుంది. బట్టలు పెట్టడానికి వచ్చేది కాదు. బట్ అలాంటిది ఈరోజు చూడండి, సూటు బట్టలు పెట్టేశాడు. చేంజెస్ వచ్చిందా లేదా? దిస్ ఈజ్ పవర్ ఆఫ్ సేఫ్ షాప్ ప్రోటీన్ ఫర్ ఆల్. ఎస్ ఆర్ నో? ఎస్ మాచి. ఎస్ మా గురించి. సో కాబట్టి యూజ్ దిస్ ప్రోడక్ట్. లైవ్ హెల్దీ లైక్ ఆర్ సత్యనారాయణ సార్. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ మా గురించి. చూడండి, ఇప్పుడు సత్యనారాయణ సార్ లేటెస్ట్ ఫోటో అనమాట. ఇది జస్ట్ 2-3 డేస్ కింద ఫోటో ఇది. సో ఎలా ఉన్నాడు చూడండి. మార్పు వచ్చిందా లేదా? ఎస్ Yes, Maruti. చేంజెస్ వచ్చింది. కాబట్టి ఈ నిజాన్ని ఈరోజు మీరు చూశారు, గ్రహించారు. మీ చుట్టూ ఎవరైతే 2 years బ్యాక్ సత్యనారాయణ సార్ ఎలాగైతే ఉన్నారో అలాగే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 100% ఒక్క 6 నెలలు ఈ ప్రోడక్ట్ను వాడి చూడండి. ఇప్పుడు సత్యనారాయణ సార్ ఎలాగైతే ఉన్నారో 6 నెలల తర్వాత మీరు కూడా అలాగే తయారవుతారు. Yes. మరి ఎస్ మాచి. Yes, Maruti. సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రియల్ ఫ్యూచర్ ఉంటుంది, రియల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. రియల్ లైఫ్ స్టైల్ కాదు. రియల్ లైఫ్ స్టైల్ ఎవరిది? సెలబ్రిటీస్. సెలబ్రిటీ హీరో. సినిమా హీరో. శ్రీముఖి అక్క రీల్ కోసం పనిచేస్తుంది. రీల్ లైఫ్ కోసము ఎంతో త్యాగం చేసింది. బట్ సో ఆ త్యాగాన్ని ఎవరితో షేర్ చేసుకోవట్లేదు. ఆ ఆరోగ్యాన్ని ఎవరితో షేర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ₹1 ఆదాయం ఉండదు. మళ్ళీ చెప్తున్నా. బట్ సేఫ్ షాప్లో మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఓ ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తూ రియాలిటీని చూపిస్తున్నాము. నిజమా కదా? ఎస్ మాచి. కాబట్టి ఈ పని మనం నిజంగా చేయగలిగితే ఇండస్ట్రీలో యూ బికమ్ ఏ టాప్ డైరెక్ట్ సెల్లర్ బై రీపర్చేసింగ్ అండ్ రీసెల్లింగ్. సో ఈ ప్రోడక్ట్ను మీరు రెగ్యులర్గా వాడుతూ సో మీ బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని 10 మందికి ప్రమోట్ చేసుకుంటా ఉంటే ఈ బిజినెస్లో టాప్ డైరెక్ట్ సెల్లర్ అవుతారు మీరు కూడా ఒకరోజు. ఎస్ ఆర్ నో? ఎస్ మాచి. Yes, Maruti. 100% మీరు కూడా ఒకరోజు డైమండ్ అవుతారు అనమాట. ఆర్ యూ రెడీ? ఎస్ మాచి. Yes, Maruti.